నమస్కారం అమ్మా. మన రాకేష్ రెడ్డి గారికి నమస్కారం చేసుకో. నమస్కారం చేసుకొని పెద్ద పెద్దోళ్ళు వచ్చిండు కళాకారులు, వాళ్ళకంటే పెద్దోళ్ళం కాగదా. అందరి కళాకారులకు నమస్కారం, ప్రతి ఒక్కరికి నమస్కారం పెట్టుకొని అన్న కూడా వచ్చి అందరు వచ్చిండ్రు నమస్కారం. తెలంగాణ పాటలు పాడిన వీరులు ఉన్నారు. చాలా సంతోషంగా అయ్యగారికి అమ్మగారికి అందరికి నమస్కారం పెట్టుకొని సలాం బిడ్డ. సంతోషం. మనం ఇంకా ఏడాదికి ఇట్టే ఉండాలా, చాలా ఇంకా ముందు కూడా ఇంకా చాలా పెద్దగా చేయాలా, ఇట్లా చేయాలని రాకేష్ రెడ్డి గారికి నమస్కారం. చిన్న పాట పాడు. జాతర పోదామా అమ్మ, అంగడి పోదామా వారవా. జాతర అంటే ఎక్కడ పోయి భద్రాచలం జాతర. జాతర ఓ నీకే చేతుల పైకం లేదమ్మా మెల్. జాతర ఓ నీకే చేతుల పైకం లేకపోతేవా. దాది మాంతరమశాల, సీతమ్ముండే పరమశాల, రాముడుండే పుణ్యస్థలము చూసి వస్తామా మనం. జాతర పోదాం, జాతర పోదాం. ఇది మా తాతలు చేసిన పుణ్యస్థలం కథ. ఈ కథను కవి కట్టెను తయారు చేసిన మా తాత. కట్టెను మా తాతలది 100 ఏండ్ల కట్టెను కూడా పోగొట్టలే. నేను పోగొట్టకుండా నా కళ నా కాడికి పడిపోతుంది. నా పిల్లలు నేర్వలే, ఈ ఆనక బుర్రలు మాకెందుకు అంటుండరు. ఈ కళను బతికించి పాటను పాడిపించినందుకు నమస్కారం. మన సార్ గారికి నమస్తే.